ఈరోజు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నోట హనుమంతుని పాట చాలా బాగుంది కదా. బాగుండేది కాదు, ఈ స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి చూడమని చెప్తున్నా ప్రజల్ని, ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని, కార్యకర్తల్ని, వీళ్ళందరూ కూడా చూడాలి. ఈరోజు పదే పదే ఏపీ 39 టీవీ హనుమంత రెడ్డి అన్నాడు. తర్వాత మొన్న నేను ఒకరోజు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా గుమ్మనూరు అరాచకాలు అని వీడియో పెట్టినప్పుడు మాటల్లో నువ్వు రెడ్డి కాబట్టి నా మీద పెట్టినావు అంటే రెడ్డి ఫీలింగ్ చూపించావు, నువ్వు మీ రెడ్డికి సపోర్ట్ చేసినావు అన్నట్టుగా జయరాం అన్న మాట్లాడినాడు. సంతోషం అన్న. నాకు ఉందా లేదా అనేది మరికొద్ది సేపులు చెప్తా. ఇంకోటి ఏంటంటే రెడ్లు, చాలామంది రెడ్లు రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి పనిచేశారు. 50+, 60%, 50-40 చేసిండొచ్చు. కానీ ఎక్కువ శాతం రెడ్లు తెలుగుదేశం పార్టీకి వేశారు. 25 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అందుకే 2 మంత్రులు కూడా అయ్యారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. గుమ్మనూరి నోట హనుమంతరెడ్డి పాట వచ్చింది అనడానికి, అయ్యా గుమ్మనూరు జయరాం గారు, నేను రెడ్డిని అయిండొచ్చు, దాంట్లో అది నేను రెడ్డిగా పుట్టడం అది నా తప్పు కాదు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ లేకొస్తే, ఇక్కడ కనిపిస్తున్న 3 పిల్లలు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక పేపర్లో, ఈనాడు పేపర్లో వస్తే వీళ్ళు ఇంటి దగ్గరికి పోయినా, అనంతపూర్లోనే ఉంటారు వీళ్ళ కులం కూడా నాకేమో తెలియదు. ఇంటర్వ్యూలో కూడా నేను అడగలేదు వాళ్ళని. తర్వాత వాళ్ళకి మధ్యలో ఒక బ్రాహ్మణ్ స్వామి వచ్చి తర్వాత గోత్రాలు అవి అడిగినప్పుడు వీళ్ళు వాల్మీకులు అంటే బోయ సామాజిక వర్గానికి చెందినవారు. అంటే మీరు ఇందాక రెడ్డి హనుమంతరెడ్డి కాబట్టి నువ్వు నా మీద చేసినావు అన్నావు కదా, వీళ్ళు మీ సామాజిక వర్గానికి, బోయ సామాజిక వర్గానికి చెందిన ఈ 3 పిల్లలు. ఈ అవ్వ ఉంది, 3 పిల్లలు అనాథలు, అమ్మ నాన్న లేరు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఈరోజు నా గురించి పదే పదే మాట్లాడినారు కాబట్టి ఈరోజు ఆ మాట చెప్పాల్సి వచ్చింది జయరాం గారు. విషయం ఏంటంటే, వీళ్ళ నాన్న యూపీలో ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. రోడ్ యాక్సిడెంట్లో డ్రైవర్ అయినా చనిపోయిన తర్వాత ఒక వారం తర్వాతనే వీళ్ళమ్మ వేరే వాళ్ళతో లేచిపోయింది. ఈ చిన్న గుడిసె ఇది పైన తడికలు వేసి దాని మీద ప్లాస్టిక్ నల్లది పట్ట వస్తుంది కదా, అది వేసుకున్నారు. అది కూడా అక్కడక్కడ చినిగిపోయింది. వర్షం వస్తే కారుతుంది. 3 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఆ ముసలామె వీళ్ళను సంరక్షిస్తుంది. ఆ ముసలామె చనిపోతే వీళ్ళకి ఎవరు దిక్కులేరు. ఇది తెలిసి చెలించిపోయిన నేను ఇంటికి వెళ్ళి కులము చూడలేదు, మతం చూడలేదు, ఏం చూడకుండా, అయ్యో ఏమైంది పెద్దమ్మ, ఏం పరిస్థితి అంటే అంత స్టోరీ పెద్దమ్మ చెప్పిన తర్వాత ఆ విని చలించిపోయిన తర్వాత ఈ హనుమంతరెడ్డి అనేటోడు వీళ్ళను వాల్మీకులా, రెడ్లా, లేకపోతే ఇంకొకట అనేది నాకు తెలిసినా తెలియకున్నా మానవత్వంతో ఆ ఇంటికి వెళ్ళి ఏం కావాలవ్వా నీకు అడిగితే, నాయన నాకు ఒక ఇల్లు కావాలా, నేను గవర్నమెంట్ రూమ్ కట్టిద్దామంటే నాకు నమ్మకం లేదు దొరా అంటారే, అట్లా ఆమె అది ఎప్పుడు వస్తుందో ఏమోనైనా. పిల్లల పరిస్థితి బాగాలేదంటే ఈ తాల్వార్ ఈ పట్ట పీకేసిన తర్వాత దాని మీదనే ఆడుకుంటున్నారు. ఇదంతా తీసేసిన తర్వాత అది పీకేసి, ఆ పీకేసిన కట్టెలన్నీ ఇవి ఈ కట్టెలన్నీ వేసుకొని ఈ విధంగా ఉంటే దాన్ని పీకేసి తర్వాత ఇక్కడ గునాది వేపించి నీట్గా బాబన్ స్వామిని పిలిపించి ఇదంతా తీసేపించి ఆ గుడిసె ఈ విధంగా స్వామిని పిలిపించిన తర్వాత అంత కొలతలేసి నీట్గా మామూలుగా సాంప్రదాయంగా మనం ఏదైతే చేస్తామో ఆ విధంగా చేసి బాగా హైట్ చేసి ఈ పిల్లలకు ఇది స్టార్టింగ్ కట్టేటప్పుడు జయరాం గారు చూశారు కదా, మంచి పిల్ల సిమెంట్ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ వాడాను. ఈ పిల్లలతో నేను ఆ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బేల్దారి నేను ఆడుకుంటున్న ఫోటో. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రెడ్లకే సాయం చేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మానవత్వం అంటే మీ మాదిరి రాజకీయ నాయకుడి మాదిరి మేము వ్యవహరించాం. ఇప్పుడే ఇంతకుముందే ఒక రెడ్డి వచ్చిండ మీకోసం ప్రెస్ మీట్ పెట్టి ఆ రెడ్డి పని చేస్తే ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీ సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రయారిటీ ఆ రెడ్డికి ఇవ్వలేదంట. ఏమంటే నువ్వు రెడ్డివి కాబట్టి. నన్ను కూడా అదే లెక్కనే చూశారు మీరు. 3 పిల్లల్ని నేను దత్తత తీసుకొని ఇల్లు కట్టించాను సార్. ఇల్లు కట్టించడమే కాదు, వీళ్ళు జీవితాంతం నేను తోడుంటాను. ఈ పిల్లలకి అమ్మా నాన్న లేరు, ఇది కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు ఈ ఇల్లు చూడండి
పైన కూడా కూలింగ్ రేకులు వేసాను. అంటే నేను ఒకటే చేశానంటే కొంతమంది దాతలు వాళ్ళ 5,000 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తా. కొంతమంది పిల్లలు, కొంతమంది సిమెంటు, అంటే వాళ్ళకి కూడా నేను ఏదో రకంగా సహాయం చేసి ఉంటాను. అట్లని చెప్పి ఏదో నేను ఒకటే చేశానని నేను ఇక్కడ గొప్పలు చెప్పుకోలే, కానీ చేశాను. దగ్గరుండి నా సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు కూడా దాన్ని పర్యవేక్షణ చేసి వాళ్ళకి ఈ పెయింట్ కూడా ఏసియన్ పెయింట్, ఈ డోర్ టేక్వుడ్ డోర్ 15,000 ఇది ఒక దాత ఇచ్చారు. ఆయన పేరు కూడా, ఆయన కూడా ఓపెనింగ్ పిలిపిస్తా, ఆయన్ని కూడా చూపిస్తా ప్రజలకు, అంటే ఎవరెవరు ఏమేమి సాయం చేశారని. ఈ 3 పిల్లలకు అమ్మా నాన్న లేరు. ఏ రోజైనా మీ రాజకీయ నాయకులు ఇలాంటి పిల్లల్ని దత్తత తీసుకొని మేమున్నాం జీవితాంతం వీళ్ళని చదివిస్తాం, ఈ పాపను నా కూతురు అనుకొని పెళ్ళి అయ్యే వరకు కూడా నేను ఉంటానవా అని ఈ మిగతా 2 పిల్లలు కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే మనం చదివిద్దాం, హాస్టల్లో వేద్దామని 3 కూడా డిసైడ్ చేసుకున్నాం. ఒక్కొక్కరిని పంచుకున్నాం. ఈ పాపని నేను తీసుకున్నా, నా కూతురు మాదిరి పెంచుతానని. ఆ మిగతా వాళ్ళు కూడా ఒకవేళ మధ్యలో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా ఇది ఆ కొట్టం ఎట్లా ఉందనేది చూపిస్తున్నా. సో మిగతా వాళ్ళు ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా నేను జీవితాంతం వీళ్ళ చెయ్యి వదలను అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను తప్ప మీ నోట రెడ్డి అయితే ఏంది సార్, మనసు ఉండాలి కానీ రెడ్డి ఇంకొకడా చూడు ఎంత బాధ వేస్తుందంటే పిల్లల్ని. పిల్లలు ఏమైపోతారని నిజంగా ఒకసారి భయం వేసింది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవన్నీ, ప్రభుత్వాలు చేయాలి ఇలాంటివన్నీ. ఎక్కడుంది చెప్పండి? వీళ్ళకి కొట్టమంతా పడేసి ఇప్పుడు కట్టించి వీళ్ళ మొహాల్లో ఇవన్నీ కన్స్ట్రక్షన్ పీకేటప్పుడు ఈ బండలన్నీ పీకిచ్చేసి నేను దగ్గరుండి దీన్ని హైట్ చేపించి ఎంత కష్టపడి ఉంటే 2 monthsలోనే దీన్ని కంప్లీట్ చేశాను నేను. ఈ బయట హైట్ చేసి ఇక్కడ బాత్రూము, టాయిలెట్ ఇవన్నీ కట్టించగలిగాను. ఇప్పుడు కూడా కులం చూడొద్దండి, దయచేసి మానవత్వాన్ని చూడండి జయరాం గారు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు పాట వస్తుంటా ఉంటుంది, నేను పాడుకుంటుంటా. ఏమి జీవితమో పాడు జీవితము. రాజకీయ నాయకులు చూసినప్పుడు నిజంగా పాడు జీవితమే. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంతమంది ఆస్తులు దొబ్బేసినా, ఏ పొజిషన్లో ఉన్నా చివరికి ఎక్కడో ఒక 6 అడుగు గుంతలోనే ఉంటాము. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మంచి వాళ్ళంతా అక్కడే ఉన్నారు, సమాధుల్లోనే ఉన్నారు. కాకపోతే కొంతమందికి పేరు శిలాపలకాలు పెట్టింటారు, కొంతమందికి పెట్టిండరు. ఇట్లా ఏముంది, చనిపోయేటప్పుడు మన గుండె మీద చెయ్యి వేసుకొని ఏదో రవితయ్య చెప్తాడు, మొహంలో చిరునవ్వు నా మీసం మీద చెయ్యి అంటాడే డైలాగు. అట్లా గర్వంగా చనిపోవాలా, నేను 10 మందికి సహాయం చేశాను అంటే. మీరు రాజకీయ నాయకులు, ఇంకోటి రాజకీయ నాయకులు ఊదరగొట్టేది ఏంటంటే మేము రోడ్లు వేసినాము, మేము ఊరికి వాటర్ ట్యాంక్ కట్టించినాము, సీసీ రోడ్లు వేసినాము. ఎవరబ్బా సొమ్మని వేసినారు సార్? ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేసినారా మీరు? ఏ రాజకీయ నాయకుడైనా, ఏ మంత్రినైనా ఇదే అడుగుతా. మేము కట్టే పన్నులు కదా, మా డబ్బులు కదా, మేమందరూ ఓట్లు వేస్తే గెలిచిన మీరు ప్రజాప్రతినిధి అయ్యారు. మీరు మాకు జవాబుదారీతనంగా ఉండాలి. మీరు మమ్మల్ని డామినేట్ చేసి మా ఆస్తులు లాక్కోవడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, రౌడీజం చేయడానికి, గూండాయిజం చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుండేది. ప్రజాస్వామ్యంలో ప్రజలను బాగా చూసుకోండి అని చెప్పడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాం. అంతేగాని ఇలా పిల్లలను అనాథలుగా మిగిలించండి. చూడండి, ఈ పిల్లలకు కనీసం తండ్రి లేక బండ్లో కూడా తిప్పేవాళ్ళు ఉంటే నా బండ్లో ఎక్కుని నేను సరదాగా అప్పుడప్పుడు కారులో తిప్పుతుంటా, బండ్లో తిప్పుతుంటా. ఎప్పుడెప్పుడు డాడీ వస్తాడా, చాక్లెట్లు తీసుకొస్తాడా అని ఎదురు చూస్తుంటారు పిల్లలు. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు లేరు. ఇలాంటివి ఏమన్నా కనీసం ఒక్క పని, మంచి పని చేశారా? నో. చూడు చక్కగా ఎంత స్కూల్కి పంపిస్తున్నాం. ఇలాంటివి ఎన్నో పనులు చేశాను నేను. ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, వీడి బుడ్డోడు కింద పడితే మనసు తల్లడిల్లింది, వీడికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇల్లు కడుతున్నప్పుడు పైకి ఎక్కి కింద పడ్డాడు వీడు. మా ఊర్లో నేను ఒకటే కాదు, ఇక్కడ పేర్లు కూడా రాశాను. ప్రతి 500 ఇచ్చిన వాళ్ళ పేరు కూడా ఇదే ఇక్కడ చూపిస్తున్నా. విరాళాలు ఇచ్చిన దాతలు. దీంట్లో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మా ఊర్లో ఒక గుడి కట్టించిన, లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఆ రోజు కలగని ఆనందం నాకు ఈ పిల్లలకి ఇల్లు కట్టించినప్పుడు. ఇది మా ఊర్లో, నేను పుట్టిన ఊర్లో మా వంశానికి ఉన్న గుడి. ప్రతి సంవత్సరం ఇది ఈ విధంగా ఊరందరినీ ఒక చోట కలిపి 1,00,000 దీపార్చన ఒకసారి
తర్వాత గుడి నిర్మించిన విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజు, ఆ రోజు అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు అంగరంగ వైభవంగా పండగ చేస్తా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఊరందరినీ కలుపుతాను. అందరూ హ్యాపీగా ఈ గుడికి వస్తారు, మొక్కుంటారు. ఇది కూడా చేస్తా. అంటే ఈ గుడి కట్టించినప్పుడు కంటే కూడా నాలో ఈ ఇల్లు కట్టించినప్పుడు ఆనందాన్ని నాకు ఇచ్చింది సార్ అని చెప్పడానికి ఆ గుడి చూపిస్తున్నా సార్. గుమ్మనూరు గారు చూడండి, ఇల్లు ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, మంచి రోజులు లేవని ఆ పెద్ద ఇంకా చేరలేదు. లోపల ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ కూడా కొత్త చేశాం, ఎవ్రీథింగ్. ఇంకా సామాన్లు కూడా ఒక ఆయన సామాజికవేత్త టీవీ రెడ్డి అని వినిండొచ్చు, అలాంటి వాళ్ళ పేర్లు మనకెందుకు గుర్తుంటాయిలే. టీవీ రెడ్డి అని ఆయన మొత్తం ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను ఇస్తానని చెప్పాడు ఆయన. సో నేనేమంటానంటే ఎప్పుడు కూడా చూడండి, చాక్లెట్లు తీసుకుపోతే పిల్లలు రాత్రిపూట ఈ పాప ఫోన్ చేస్తుంది నాకు, ఎప్పుడు వస్తావు, ఏమి రాలే, ఇట్లనే మాట్లాడుతుందా బాబు. వస్తే నేను ఒకరోజు 9 గంటలప్పుడు పోయినాను, ఇది నైట్ టైం. ఆ టైంలో కూడా నా కోసం మేల్కున్నారు. వస్తాడు అంటే డాడీ ఉంటే కూడా నిజంగా వస్తారు కదా. నేను నా పిల్లల దగ్గరికి అన్న పోతానో లేదే కానీ వీళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నేను వారానికి ఒకసారన్నా వెళ్ళి వాళ్ళకు చాక్లెట్లు, కావాల్సిన వస్తువులు, ఏవో నాకు తోచినవి ఇస్తుంటా. నువ్వేమన్నా కష్టపడి సంపాదించి ఇచ్చినావా అంటే, కష్టపడి మనసు ఉండాలా. నేను ఇంకోటి కూడా చెప్తాను, నేను ఏదన్నా బయట ఏదన్నా ఫ్రీగా ఏదన్నా వచ్చిన డబ్బులు అయితే నేను ఇంటికి తీసుకోపోను, ఏదో ఖర్చు పెడుతుంటాను ఇలాంటి సేవా కార్యక్రమాలకు. నేను కష్టపడి సంపాదించింది ఏందిరా అంటే, ఎప్పుడన్నా ఎవరైనా ఇంటర్వ్యూలు చేసినట్టువో లేకపోతే ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ రూపంలో వచ్చిన డబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రమే నేను ఇంటికి వాడుకుంటాను తప్ప నేను ఇలాంటివి ఏదన్నా బయట ఫ్రీగా వచ్చిన సొమ్ము అయితే నేను నా ఇంటికి కూడా తీసుకోబోనని ఈ సందర్భంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నా. అమ్ముడుపోవా అంటే ఎస్, ఇలాంటి పిల్లలకి పెట్టాలంటే నేను కొంతమందితో తీసుకోవాలి, తప్పదు, తీసుకున్నాను కూడా, మళ్ళీ దాంట్లో అనుమానం లేదు, తీసుకుంటా. ఎందుకు తీసుకోను, నేను బతకాలి కదా, నేను మనిషినే కదా. నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటావారా అంటే ఎందుకుంటా పర్ఫెక్ట్గా. ఇది కలియుగం స్వామి, పర్ఫెక్ట్గా ఉన్న బతకనీరు. నువ్వు ఆ పక్క చేస్తే నువ్వు రెడ్డివి అంటారు, లేదంటే తెలుగుదేశానికి చేస్తే వీడు రెడ్లకు ద్రోహం. రెడ్లు ఎంతమంది తిడతారంటే నన్ను ఇప్పుడు, అది కూడా నాకు ఒక బాధ. ఈ రెడ్లకు కూడా బాధ, ఏ రెడ్లకు చేయవే అని. ఏ రెడ్డి కూడా అరే మనోడు ఉన్నాడని 10 రూపాయలు ఇచ్చింది ఆయన అప్పుడు లేడు. ఎవరో కొంతమంది ఇచ్చిండొచ్చు మహానుభావులు, నేను వాళ్ళందరినీ అనట్లే. కానీ ఏదో ఏమనంటే మనోడు నువ్వు రెడ్డి సార్, నేను రెడ్డిని, నేను కరెక్ట్గా ఫోకస్ పెడితే తట్టుకోలేరు మీరు ఎవరు కూడా. నేను గుమ్మనూరు నగరనే చెప్పట్లే, రాజకీయ నాయకులు చెప్తున్నా, కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఇది కట్టెలు పీకేసినటువన్నీ వాళ్ళ ఇల్లు అంతా పీకేసిన తర్వాత ఇది ఆ మిగిలిన పట్ట, ఈ చిన్న చిన్న కట్టెలు, ఇవన్నీ పొయ్యిలోకి పెట్టే కట్టెలు. ఏదైనా సరే మానవత్వం లేని మనిషి పుట్టుకే వేస్ట్. ఏదో పని చేయాలి సమాజానికి, నేను సైతం ఏదో ఒకటి చేశాను అనేది ఉండాలి కదా. రాజకీయ నాయకులయ్యి ప్రభుత్వం సొమ్ము ప్రజలకు పెట్టడం దాంట్లో పెద్ద గొప్పేం కాదు. మీ తాతలు సంపాదించిన ఆస్తి, మీ నాన్నలు సంపాదించిన ఆస్తి పంచితే, తరిమిల నాగిరెడ్డి మాదిరి పోరాటం చేస్తే, కొంతమంది భూస్వాములు 100,000 ఎకరాలు పేదలకు పంచితే అది గొప్పతనం. ఆ గొప్పతనం ఉన్నారా ఇప్పట్లో? నాకు తెలిసి కష్టమే. ప్రజల సొమ్ము దుబ్బేయకపోతే చాలు, కానీ ప్రజలను బాగుపరచుకోమని దేవుడు ఎరుగు. ఇప్పటి నుంచి నేను ఒకటే అనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ పోయింది, ఒక్కటే డిసైడ్ అయినాను, పిల్లల కోసము ఇలాంటి వాళ్ళ కోసము కొన్ని తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసినా, నాకేం పెద్ద తప్పులు అంటే నేను మరీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జోలికి పోను, అలాంటివి చెయ్యను కూడా. అది నా చేత కూడా కాదు, అది నా బ్లడ్లోనే లేదు. నేను కూడా చాలా పేదరికం నుంచి వచ్చాను, ఆ పేదరికం ఏంటో తెలుసు. ఈరోజు ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. అప్పుడప్పుడు కింద కామెంట్లు పెడుతుంటారు, అవన్నీ చూస్తుంటా, నేను ప్రతిదీ చూస్తుంటాను. నువ్వు 10,000కి అమ్ముడు పోయినావా, నువ్వు 20,000కి అమ్ముడు పోతావా, నీ బతుకేందో తెలుసు, నువ్వేందో తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఊర్లో నేను ఎంత అల్లరి చిల్లరగా తిరిగి ఏం చేసినా కూడా చివరికి మనిషి జన్మ అంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి తెలుసుకున్నాం. తప్పు చేయని మనిషి ఉన్నాడు. వాల్మీకి మహర్షి ఎలా అయ్యారు? వేటగాడు. చెప్పండి మీరు, వాల్మీకి రామాయణం రాయలేదా?
మారలేదంటే ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది. కరోనా సమయంలో మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు కూడా 2 సార్లు కరోనా వచ్చింది. ఆ సమయంలో కూడా ఎంతోమంది అంటే నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఎవరిని అడుక్కోలేని పరిస్థితి, మిడిల్ క్లాస్లో ఉంటారు చూడు, చాలామంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ నారాయణ కాలేజు, చైతన్య కాలేజ్ ఇలాంటివి ఫీజులు కట్టకపోతే, సర్టిఫికేట్లు ఇవ్వకపోతే డబ్బులు కట్టినాను నేను. చాలామంది ఇళ్ళకి తీసుకుపోయి సరుకులు ఇచ్చి వచ్చినాము. అవి కూడా కరోనా టైంలో చేసిన వీడియోలు ఉన్నాయి. అప్పుడు మంది స్టార్టింగ్ ఛానల్, ఒక అమ్మాయికి 30,000 ఇచ్చినాము, ఒక అమ్మాయికి 20,000, ఒక అమ్మాయికి 10,000, కొంతమంది ఒక దాదాపు 100 మందికి సరుకులు ఇచ్చినాం. ఎన్ఆర్ఐలతో మా తమ్ముళ్ళు ఇచ్చారు. ఒకడు 50 లక్ష రూపాయలు ఇస్తే 50,000 సరుకులు కొన్నాను, 50,000 ఫీజులు కట్టినాను. ఆ పిల్లలు ఈరోజు MBBS చదువుతున్నారు. అవి MBBS కూడా అంటే నేను పేర్లు చెప్పకూడదు, నేను ఏదో గొప్పగా చేసినానని చెప్పట్లే. నువ్వు రెడ్డివి కదా అన్నదానికి మాత్రమే చెప్తున్నా. ఎంతోమంది సార్ ఇప్పటికీ సిన్స్ నౌ చేస్తూనే ఉంటా. నేను నా ఇంటికంటే కూడా ఇలా బయటకే ఎక్కువ ఖర్చు పెడుతుంటాను. నేను జర్నలిజంలో అప్పుడప్పుడు విలువలు అవి అన్నప్పుడు కొన్ని చిన్న కాంప్రమైజెస్ ఉంటాయి. నేను మరీ ముక్కుసూటిగా పోతే నన్ను బతకనియరు. కలియుగంలో కొంచెం అటు ఇటు బతకాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొంతమందికి భజన చేయాల్సి వస్తుంది. అది కూడా వదిలేయాలనుకుంటున్నా. భజన వదిలేస్తే ఇంకా నన్ను ఫుల్ టార్గెట్ చేస్తారు. నా మీద కేసు, ఇప్పటికే 6 కేసులు అయినాయి. ఇంకా ఎన్ని అవుతాయో తెలియదు, కానీ ఇది నా పరిస్థితి సార్. ఇక నుంచి రెడ్డి కదా, నాయుడు కదా, వీళ్ళు బల్జోళ్ళు కదా, మనోడే మన వాల్మీకినే మనం చూడాలా, మన రెడ్డినే మనం దగ్గర చేర్చుకోవాలా, మన కులపోడే బాగుండాలా. సార్ అన్ని కులాల్లోనూ దొంగనాయులు ఉన్నారు, అన్ని కులాల్లోనూ మహానుభావులు ఉన్నారు. మనిషిగా ఉన్నోడే, మానవత్వం ఉన్నోడే మనిషి. ఇక్కడ కులాన్ని దయచేసి చూడొద్దండి, మతాలను చూడొద్దండి. ఎవరిది ఏ కులం అయితే ఏంది సార్. నన్ను ఎందుకు సార్ ఈరోజు హనుమంతరెడ్డి అన్న ఫోకస్ చేస్తే అల్లాడిపోతారు. నిజం, అల్లాడిపోతారు. నాకు ప్రాణం మీద ఆశ లేదు. ఇంకోసారి కూడా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకు కొంచెం సహాయం చేయాలని, ఇంకో కొద్ది రోజులు బతకాలని దేవుని కోరుకుంటున్నా. దీంట్లోనే ఆనందం పొందుతాను నేను. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కరెంటు పవర్ వస్తే ఏ విధంగా ఉంటుందో నాలో ఆ విధంగా ఉంటుంది సార్. అది నాకు హ్యాపీ. 10 మందికి సహాయం చేస్తే సంతోషం, దాంట్లోనే ఎత్తుక్కుంటాను నేను. ఏముంది సార్ అంతకంటే జీవితం ఏముంది చెప్పండి. అందుకనే కనీసం మీ సొమ్ము ఇవ్వకపోయినా ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలకు నీట్గా చేరేటట్లు ఖర్చు పెడితే మంచిగా మళ్ళీ కూడా ప్రజలు గెలిపిస్తారు. ఈ విధంగా రౌడీజము, గూండాయిజము, ఆస్తులు కొట్టేయడము ఇలాంటివి చేస్తే ఏదో ఒక రోజు ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి. అందున ఇప్పుడు వచ్చే ఓటర్స్ ఉన్నారు, పిల్లలంతా బాగా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ 2029లో చాలామంది యాడ్ అవుతున్నారు. వాళ్ళందరూ కనుక వస్తే దిబ్బిడే వాళ్ళకు తెలుస్తాయి. పిల్లలు చాలా ఇప్పుడు వచ్చింది, మారండి. అప్పుడెప్పుడో తాతల కాలంలో అప్పుడంటే ఈ టెక్నాలజీ లేదు, సీసీ కెమెరాలు లేవు, ఇవన్నీ లేవు. ఏదైనా మర్డర్ చేసినా కూడా ఎవడోడు మీకు తోసేస్తుండ్రి. ఆ కాలం పోయింది సార్. దౌర్జన్యం చేసినా, మర్డర్లు చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, బెదిరించినా ఏదో విధంగా బయటికి రాకుండా పోదు. వచ్చినప్పుడు నాలాంటోడు ఎవడో ఒకడు ఉంటాడు. అంటే నేనే ఉండక్కర్లేదు, నాలాంటోడు ఎవడో ఒకడు ఉంటాడు. బయటికి తీస్తారు. ఎంతటోనైనా ఎదిరించే రోజులు వస్తాయి. మనకు పురాణాలు ఎన్నో చెప్తున్నాయి. పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించాలా. ఇప్పుడు సమాజానికి పనికి వస్తాడా లేదా, నలుగురు సహాయం చేస్తాడా, వీనికి హ్యూమానిటీ ఉందా, వీడికి ఇస్తే ఏ విధంగా పరిపాలన చేస్తాడా అనేది కూడా ఫ్యూచర్లో ఆలోచించే రోజులు రావాలి. అలాంటి రోజులు రావడానికి నాలాంటి వాళ్ళు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో కొంచెం మంచి వాళ్ళు వస్తారు, మంచిగా జరుగుతుంది. మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, వేరే దేశాలతో పోటీ పడుతుంది. లేదంటే ఇలాగే మనం వాళ్ళని గెలిపేయడము, మళ్ళీ అడుక్కోవడం అయ్యా అని. ఇంటి దగ్గరికి పోతే ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు మాత్రం కాళ్ళు ముక్కుతారు, అమ్మ ఓటేయి అంటారు, మన కులపోడే వీడంటారు, నువ్వు మనోడే అంటారు, నువ్వు రేపొద్దున నీదే అంతా, ఈ ఏరియా అంతా నీకే ఇస్తా అంటారు. ఇవన్నీ చేస్తారు. కానీ గెలిచిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇయ్యరు, ఫోన్ కూడా ఎత్తరు. ఇది పరిస్థితి. దయచేసి కులాలను చూడొద్దండి, కేవలం మానవత్వాన్ని మాత్రమే చూడండి అని గుమ్మనూరు గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్.
తీసుకొని రాకపోండి మళ్ళీ వాడు తీసుకొస్తేనే నేను వాడు తీసుకురాపోండి రావా వస్తానాడా ఏ కర్రా కర్రా నీకు కాదవే ఒకదానికేనా అన్ని అన్ని దాచిపెట్టుకుంటుంది ఒకదానికే తింటుంది అందరికి ఇవ్వాలి కదా ఏమంటుంది సార్ నాకు నా సారు మాకు గట్టించినాడు నీకు గట్టి లేదు సార్ అంటే మాకు కదా అంటే నాకే అంటుంది. అవునా ఎవరికి ఇన్లదే ఉండ్రా ఇస్సా అయ్యో ఎవరు సార్ అంటే వాడు చూడవా నాకే వాడికే ఇస్తాలేరా అందరికి రాలే నాగేంద్ర నీ దగ్గర పెట్టుకో మళ్ళా ఇస్తూలే వాళ్ళకి యాడికి పోయింట్రా గాలిపటమా ఏం డల్గా ఉన్నావు ఏం డల్గా ఉన్నావురా వంకలేకపోయినాడా ఎతుకుతాంటివా పోద్దట్లా కంపల్లేకి పాములు ఉంటాయాడ తీసిల్లా తీసుకోలేవా నువ్వు మాటలు మాట్లాడతావా ఏ మళ్ళా తీసుకుందిలేరా అన్ని ఒక పాల్బార్ ఏమంటారు ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దాంట్లో జీవనం సాగించేవాళ్ళు తీసియాలన్నా ఇది ఇప్పుడు తింటి కదరా ఒకటి వీళ్ళ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయినాడు ఎక్కడ చనిపోయినాడు యూపీ ఉత్తరప్రదేశ్ లో చనిపోయినారు ముగ్గురు వీళ్ళ అమ్మ తర్వాత ఎవరితోనో అది చాలా బాధాకరమైన విషయం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నిజంగా అనాథలు అయినారని తెలిసిన తర్వాత ఇండ్లు చూపిద్దాం రారా వీళ్ళ చదువుకి ఈ పాపను మనమే దత్తత తీసుకున్నాం ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇంకొక అబ్బాయిని వేరే ఇద్దరు దత్తత తీసుకున్నారు ఈ సామాన్లు అన్ని బయట పెట్టుకున్నారు మంచి రోజులు లేవని బాత్రూమ్లు అన్ని పెట్టుకున్నారు ఇట్లా ఒకసారి ఇది బాత్రూమ్ ఇది టాయిలెట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇల్లు అయితే ఫినిష్ అయింది బట్టలన్నీ పెట్టుకున్నారు ఇద్దా భోజనం ఒకసారి కింద చూపించు ఏందో చేసిండ పొద్దున ఉప్మా చేసుకున్నారు పొద్దున పిల్లలకి కదా ఈ ట్రంక్ పెట్టంతా కూడా ఏడో పెట్టినారు మంచి రోజులు లేవని ఇల్లుగా ఇంట్లోకి చేరలేదు ఇక్కడ చాలా గుంత మాదిరి ఉండే ఇదంతా కూడా బాగా హైట్ చేపించి పూడ్చి ఈ కాలువకంతా బండలు వేయించినాము ఈ ముందర కూడా బండలు వేయించినాము వేరే ఒక దాత అంటే నా మిత్రుడు ఒక ఆయన టేక్ డోర్ ఆ డోర్ కూడా మామూలు డోర్ కాదు ఇది టేక్ డోర్ వేయించినాం దీనికి ఫినిషింగ్ కూడా వేయించినాం డోర్ మంచి టేక్ లోపలికి రా సార్ రారా నాగేంద్ర యా కింద వీళ్ళు ముసలాయమ జారకోకుండా టైల్స్ కూడా నీళ్లు జారకోకుండా వేయించినాం టైల్స్ మీద కూడా ఇబ్బంది లేకుండా ఈ లోపల కూడా టైల్స్ వేయించినాం మంచి పెయింట్ ఏసియన్ పెయింట్ వేయించినాం లైట్ లేదా ఆదురా రే చిట్టు బుక్క కొత్త బుక్క ఓ క్రిస్టియన్ కొత్త నిబంధన కీర్తనలు సామెతలు ఏం బుక్ ఇది చెప్పు చర్చి బుక్క చర్చికి పోతావా చర్చికి ఎవరుంటారు చర్చిలో బైబిల్ దేవుని నమ్ముకున్నావా నువ్వు నమ్ముకున్నావా పోతే వాడలే దానికి నీ ఇష్టం అది ఎవరు నన్ను నమ్ముకు రారా
అబ్బాయి చచ్చిపోయినంటే నాకు దేవుడే లేదనుకుంది. ఏమంటే నీకు న్యాయం ఇల్లాయా వాడిలాయా నా ఇల్లు నిలబెట్టినారు. దిగులే పిల్లలు అడుగుతుంటే నేను స్కూల్లో పూ పెట్టించుకొచ్చి జీవం చేసుకుంటాను. స్కూల్లో బయట ఏంటంటే ఇల్లు అయితే ఫినిష్ అయింది కానీ ఏదో మోడం ఉంది, ఈ మోడంలో ఓపెన్ చేయకూడదని ప్రస్తుతానికి బాత్రూమ్ లో అన్ని పెట్టుకుంది. ముందైతే ఎదురుగా చిన్న ఇంట్లో ఉండే ఆడ కూడా ఏదో వరండాలో దాంట్లో పెట్టుకొని జీవనం ఒక నెల రోజుల్లో ఫినిష్ చేసినాం ఇల్లు అయితే. నా ఫ్రెండ్స్ కొంతమంది ఏం పెద్దమ్మా ఇల్లు అయితే బాగా కట్టించినారు సార్ అంటారు. అవునా? బాగా కట్టించినారు అని అందరూ అంటారు. నీ పుణ్యం చేసినావు సారు, నీ కొడుకుతో మధ్య ఉండాడు. ఏం లేదు, పిల్లలు కూడా నేను ఉన్నా, నా పిల్లలు గాని నా కొడుకుతో మధ్య ఉండాడు, పిల్లలుగా తండ్రితో మధ్య ఉండాడని మేము నమ్ముకున్నాము. పిల్లలు నాకు అయితే సారే జాకుతాడు, సారే నాకు పిల్లలకు దారి చూపుతాడని, పిల్లలకి ఇంట్లోకి ఇడతాడని కూడా నేను పెద్దోళ్ళని చేసి ఇడతాడు. నేను పోయినా గానీ నాకు నా పిల్లలను జాకుతాడు, ఇడతాడని కూడా మాకు నమ్మకం ఉంది. నాకు సార్ మంచి పని చేసినాడు. నా కొడుకు కన్నా చేయలేదేమో గాని తల్లిని బాగా సుగుపెట్టినాడు. తల్లిని బాగా ఏం కష్టము లేకుండా బాగా పెట్టినాడు. నాకు ఎవరెవరో సాయం చేసినారో మాకైతే తెలియదు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు. నా పిల్లలు కాపాడే దేవుడు అయ్యప్ప. నాకు సచిన బతికినా సారే నాకే సరే. జోబులో ఏందా ఏందరా నీకు? జోబులో ఏముంటేమరా నీకు? డబ్బులు ఉన్నాయి కావాలన్నా కొట్టద్దు రావని, కొట్టకూడదు కదా. దాంట్లో ఏం కారు బీగాలు ఉన్నాయి సరేనా? అదే నేనేమంటానంటే కులము ఇవి ముఖ్యం కాదు కానీ మానవత్వం ఉంటే ఎవరినైనా ఏ కులంలో అయినా మంచి చెడు అన్ని ఉంటాయి. నేను అనేది ఒకటే, మానవత్వమే గెలుస్తుంది. చివరికి మనుషులే మిగులుతారు. ఈ భూమి ఉన్నంత వరకు మనుషులు వస్తుంటారు పోతుంటారు, భూమి మాత్రం అలాగే ఉంటుంది. ఎవరి సొంతము కాదు, మనం ఉన్న రోజులే మనది, ఆ తర్వాత ఎవరిదో. ఈ పిల్లలు సమాజంలో ఏమైపోతారని నిజంగా భయం వేసింది. సమాజంలో వీళ్ళు చదివియకపోతే ఈ అమ్మాయి ఇట్రా, ఈ అమ్మాయి ఆడబాబా చూడండి ఎంత అందంగా ఉందంటే నిజంగా నాకు దేవుడిచ్చిన కూతురు అనిపిస్తుంది. వీళ్ళు సమాజానికి చదివిచ్చి మంచి ప్రయోజకురాలు అయితే పర్వాలే, లేకపోతే వేరే విధంగా ఏమన్నా తప్పుదారి పడితే ఏంటి పరిస్థితి? వీడు ఇప్పుడే అలుగుతాడు. వీడు నిజంగా వీడిని కొంచెం మంచి దారిలోకి తీసుకురావాలా, వీడిని చదివియాలా. వీళ్ళందరినీ కూడా సమాజానికి భారత పౌరులు అంటాం కదా, ఆ విధంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ ప్రయత్నం అయితే పూనుకున్నాం. ఇందులో స్వార్థం అయితే ఏం లేదు. చాలా మంది దీనికి హెల్ప్ చేశారు. వాళ్ళందరూ ఎవరు ఏంటనేది ఓపెనింగ్ రోజు అందరినీ పిలిపిద్దాం. మంచి రోజులు లేవు, ఫిబ్రవరి 12 తర్వాతనేమో మంచి రోజులు ఉన్నాయన్నారు. నాకైతే సెంటిమెంట్ లేవు కానీ పెద్దమ్మ మంచి రోజులు వచ్చినాక ఇంట్లో చేరుతానన్నా అని. ఓకే, అప్పుడే చేరు పెద్దమ్మ. నీకు పూజారిని కూడా ఆ రోజు ఈ గుణాది వేసినప్పుడు కూడా ఆయం పట్టించినాకి బతలపల్లి నుంచి పూజారిని పిలిపించినాము. స్వామి వచ్చినాడు, అన్నీ కూడా పూజలు చేసి నీట్గా మనం ఏదైతే నా ఇంటికి ఏది చేస్తానో అదే విధంగా చేసాం. అన్నీ కూడా క్వాలిటీతో. ఈ విండోస్ కూడా మంచి టేక్ డోర్ వేసాం, పెయింటింగ్ ఏషియన్ పెయింట్ వేసినాం, టైల్స్ వేసాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అల్ట్రాటెక్ సిమెంట్ వాడాం. పైన రేకులు కూడా కూలింగ్ రేకులు వేయించినాము అన్ని. ఓకే, ఇది పరిస్థితి. సో ఇందులో చాలా మంది ఏవో కులాలు మతాలని ఎతుకుతుంటారు కానీ బట్ అవన్నీ నాకు లేవని చెప్పడానికి రాత్రి గుమ్మనూరు జయరామన్న అన్న తర్వాత ఆ బాధ వేసి వీడియో చేస్తున్నా. జయరామన్న కోసమే చేస్తున్నా వీడియో, ఎక్స్పెషల్ చేసేవాడిని కాదు. వీళ్ళందరూ కూడా వాల్మీకులే, జయరామన్న. ముగ్గురిని నేనే తీసుకున్నా. ఇదో ఈ ముస్లాం ఒకటి ఉంది. రాత్రి మీరు అన్నప్పుడు వాళ్ళమ్మ ఎవరితోనో పోయిందంటే నువ్వు వంటివే ఎవరితోనే పోయిందని అంటే, అయ్యా ఎవరితో అనడం వేరు, ఫలానా కులమంతో పోయింది అనడం వేరు. ఇక్కడ నేను క్యాస్ట్ మెన్షన్ చేయలేదు అనే పిల్లలకి ఏమి తెలియని పిల్లలు. సో చూడండి, పిల్లల్ని ఒకసారి చూడు, నిజంగా బాధ వేస్తుంది. ఈ ముగ్గురిని మేమే సంరక్షణలో తీసుకుంటున్నాం. వీళ్ళు పెద్ద అయ్యేదాకా కూడా వీళ్ళని ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది, ఎప్పుడు వదలనని చెప్తున్నా ఈరోజు కూడా. ఓకే, చూడండి వీళ్ళు ఎంత అయిపోయిందా, తినేసేది కొంచెం. సరే పెద్దమ్మ, మంచి రోజులు వచ్చినాక చేరదులే. అదే
చేరుతుంది. చేద్దాం మనకి అందరికి లే నువ్వు వంకల్లేక అంత పోద్దురా స్వామి. వంకలేదు రాత్రి నిన్న గుమ్మనూరు జయరాం గారు నారాయణ గారు వీడియో రిలీజ్ చేసిన తర్వాత రాత్రి ఫోన్ లో మాట్లాడినావు. నువ్వు రెడ్డి కదా అందుకే నువ్వు చేసినావు నా మీద ఆపోజిట్ గా అన్నారు. సార్ వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఈ పెద్ద చూసిన తర్వాత మీరేం కులస్తులమ్మా? తలారులు అంటే వాల్మీకులు బోయోళ్ళు. ఈ ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు లేరు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం. ఇక్కడ చూపిస్తా. ఈ కట్టలు వేసుకొని ఇవి ఒక పట్ట వేసుకున్నారు ఇక్కడ దీనిపైన ప్లాస్టిక్ పట్ట. ఇది ఇలాంటిది పట్ట కూడా కాల్చేసినట్టున్నారు. ఈ పట్ట కప్పుకొని ఇంట్లో ఉంటే ఇల్లు కారుతుండేది. తల్లిదండ్రులు లేరు, ముసలాయమ్మ చూసుకుంటాను ముగ్గురిని. ఇక్కడ వేసిండ్రి పట్ట. అక్కడ చూపించు ఒకసారి. ఆ షెడ్ అంతా మనం ఊడ్చి దీన్ని పెద్ద ఎత్తున ఇల్లు కట్టించాం. ఈ పిల్ల నాకు ఏ రోజు ఫోన్ చేస్తుంది. లవ్వ దగ్గర చిన్న సెల్ ఉందా, ఏం రాలే నువ్వు ఎప్పుడొస్తావు, నువ్వు రా, ఏమే చాక్లెట్లు రాలేదే, రోజు సతాయిస్తుంది రా రా అని. అయ్యో డాడీ రాలేదు, వాళ్ళతో కూడా అన్నది కదిరలతో. మా డాడీ కార్లో వస్తాడు. తెలియదు డాడీనే మీ డాడీనే అని చెప్పు, ఏం పర్లేదు. సరే.